సీతనా వెల్కమ్ టు దిస్ వీక్ బిగ్ స్టోరీ. ఎప్పుడొచ్చామన్నది కాదన్నయ్య, జెండా పాతామా లేదా అన్నదే పాయింట్. పాన్ ఇండియా మొత్తం ఆశ్చర్యపోయేలా 100 కోట్ల బడ్జెట్తో 1000 కోట్ల కలెక్షన్లతో టాలీవుడ్ ని పెద్ద ఫిలిం ఫ్యాక్టరీ చేసేసాయి ఈ ప్రొడక్షన్ హౌస్లు. మరి క్వాలిటీ కంటెంట్ తో పాటు కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ ఇస్తూ వరుస పెట్టి సినిమాలు చేస్తున్న ఆ బ్లాక్ బస్టర్ బ్యానర్లేంటి? ఎన్ని వేల కోట్ల బడ్జెట్తో సినిమాలు చేస్తున్నారు? ఈ కంప్లీట్ డీటెయిల్స్ ఈ వారం బిగ్ స్టోరీలో డీటెయిల్గా చూద్దాం. తెలుగు సినిమా ఇండస్ట్రీ పాన్ ఇండియా వైడ్ ఫిలిం ఫ్యాక్టరీ అయిపోయింది. బాలీవుడ్ ని మించి భారీ బడ్జెట్ తో సినిమాలు చేస్తూ పాన్ ఇండియా వైడ్ గా మార్కెట్ పెంచుకుంటున్నారు. టాలీవుడ్ లో ఎంతమంది స్టార్ ప్రొడ్యూసర్లున్నా మైత్రి, సితారా, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ 3 ప్రొడక్షన్ హౌస్లే స్టార్ హీరోలందరినీ గుప్పెట్లో పెట్టేసుకున్నాయి. మైత్రి మూవీ మేకర్స్ ప్రెజెంట్ పాన్ ఇండియా వైడ్ సౌండ్ చేస్తున్న ప్రొడక్షన్ హౌస్. స్టార్ హీరోలు, చిన్న హీరోలు అన్న తేడా లేకుండా క్రేజీ ప్రాజెక్ట్స్ తో సక్సెస్ లు కొడుతూ దూసుకుపోతున్న ఈ ప్రొడక్షన్ హౌస్ తెలుగు, తమిళ్, హిందీలో వరుసగా ప్రాజెక్ట్స్ చేస్తోంది. కరెక్ట్ గా 10 ఏళ్ల క్రితం 2015లో మూవీ ప్రొడక్షన్ లోకి అడుగుపెట్టిన మైత్రి శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, రంగస్థలం సినిమాలతో హ్యాట్రిక్ హిట్ అందుకుని తెలుగు ఇండస్ట్రీలో బిగ్గెస్ట్ ప్రొడక్షన్ హౌస్ గా నిలిచింది. మైత్రి మూవీస్ గురించి పాన్ ఇండియా వైడ్ డిస్కషన్స్ కి తెర తీసిన సినిమా పుష్ప 2 500 కోట్లతో తెరకెక్కి బాక్స్ ఆఫీస్ దగ్గర 1850 కోట్ల రూపాయలు కొల్లగొట్టి మైత్రి మూవీ మేకర్స్ సక్సెస్ రేంజ్ ఏంటో తెలిసేలా చేసింది. దాంతో పుష్ప 3తో పాటు సక్సెస్ఫుల్ కాంబినేషన్స్ వెతుక్కుంటూ వస్తున్నాయి మైత్రి. చరణ్, బుచ్చిబాబు కాంబినేషన్ లో శివరాజ్ కుమార్, దివ్యేందు, జాన్వీ కపూర్ లాంటి స్టార్ కాస్తో 250 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న సినిమాకి మైత్రి మూవీసే నిర్మాతలు. నెక్స్ట్ ఇయర్ మార్చ్ లో థియేటర్లోకి వస్తున్న ఈ సినిమా టీజర్ తోనే బిజినెస్ లెక్కలు మార్చేస్తోంది. ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో సూపర్ ఫాస్ట్ గా తెరకెక్కుతున్న యాక్షన్ మూవీని దాదాపు 300 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిస్తోంది మైత్రి మూవీస్. ఈ సినిమాతో పాటు ప్రభాస్, హను రాఘవపూడి కాంబినేషన్ లో వార్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న భారీ పీరియాడిక్ డ్రామా ఫౌజీకి కూడా 400 కోట్ల బడ్జెట్ అని టాక్. ప్రభాస్, ఎన్టీఆర్, రామ్ చరణ్ తో పాటు మరో స్టార్ హీరో పవర్ స్టార్ తో కూడా క్రేజీ మూవీని చేస్తున్నారు మైత్రి మూవీస్. పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ మైత్రి మూవీస్ బ్యానర్ లోనే రాబోతోంది. ఇది కూడా మినిమం 200 కోట్ల బడ్జెట్ కి తక్కువ ఉండదు. పవన్ కళ్యాణ్, చరణ్, ఎన్టీఆర్, బన్నీ, ప్రభాస్ ఇలా స్టార్ హీరోల సినిమాలే కాదు, కంటెంట్ ఉండాలే కానీ ఫ్లాపుల్లో ఉన్నా సరే ఎవరినైనా ఎంకరేజ్ చేస్తున్నామంటున్నారు మైత్రి ప్రొడ్యూసర్లు. క్రేజ్ హిట్ ఉన్న స్టార్లే కాదు, వరుసగా ఫ్లాపుల్లో ఉన్న హీరోలతో ఇంట్రెస్టింగ్ మూవీస్ చేస్తున్నారు మైత్రి నిర్మాతలు. విజయ్ దేవరకొండ, రాహుల్ సాంకృత్యన్ కాంబినేషన్ లో భారీ బడ్జెట్ తో అనౌన్స్ అయిన మూవీని మైత్రి మూవీసే నిర్మిస్తున్నారు. విజయ్, రష్మిక క్రేజీ కాంబినేషన్ లో నిజానికి ఈ సినిమా పోయిన వారమే స్టార్ట్ చేయాల్సింది. కానీ ఓపెనింగ్ డిలే అవటంతో ఈ వారం సినిమా స్టార్ట్ అయ్యే ఛాన్స్ కనిపిస్తోంది. మరోవైపు డిజాస్టర్లలో ఉన్న రామ్ కూడా మైత్రి మూవీస్ లో సినిమా చేస్తున్నారు. మహేష్ అనే అప్కమింగ్ డైరెక్టర్ తో ఆంధ్ర కింగ్ తాలూకా అనే ఇంట్రెస్టింగ్ సినిమాని తెరకెక్కిస్తున్నారు. భారీ బడ్జెట్ ఉన్న సినిమాలతో పాటు 25 నుంచి 30 కోట్ల మధ్య అయ్యే ఇలాంటి చిన్న సినిమాలు కూడా చేస్తున్నారు మైత్రి ప్రొడక్షన్స్. తెలుగులో స్టార్ హీరోలతో బ్యాక్ టు బ్యాక్ భారీ బడ్జెట్ సినిమాలు చేస్తూనే మిగిలిన లాంగ్వేజెస్ లో కూడా సినిమాలు చేస్తున్నారు. తమిళ్ హీరో ప్రదీప్ రంగరాజన్ హీరోగా తెలుగు, తమిళ్లో తెరకెక్కుతున్న డ్యూడ్ మూవీని మైత్రి మూవీస్ నిర్మిస్తోంది. రొమాంటిక్ యాక్షన్ కామెడీ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా అక్టోబర్ రిలీజ్ కి రెడీ అవుతోంది. ఇలా మైత్రి మూవీస్ దాదాపు 1200 కోట్లతో స్టార్ హీరోలతో పెద్ద సినిమాలు చేస్తూ చిన్న హీరోల సినిమాలతో కూడా ఎంగేజ్ అయిపోయింది. స్టార్ హీరోల సినిమాలతో సక్సెస్ కొట్టడం పెద్ద విషయం కాదు, కానీ చిన్న హీరోలతో బ్లాక్ బస్టర్ హిట్లు కొట్టడమే అసలు సిసిల్ టాస్క్. ఆ టాస్క్ ని సక్సెస్ఫుల్ గా కంటిన్యూ చేస్తూ బ్యాక్ టు బ్యాక్ సక్సెస్ కొడుతోంది సితారా, శ్రీకర, ఫార్చ్యూన్ 4 కంబైన్ ప్రొడక్షన్స్. మరి ఈ ప్రొడక్షన్స్ నుంచి రాబోతున్న ఇంట్రెస్టింగ్ సినిమాలేంటి? ఎన్ని వేల కోట్ల బడ్జెట్ తో సినిమాలు రాబోతున్నాయి? ఒకవైపు స్టార్ హీరోలతో బిగ్గెస్ట్ మూవీస్, ఎట్ ద సేమ్ టైం
చిన్న హీరోలతో ఇంట్రెస్టింగ్ కంటెంట్ ఉన్న సినిమాలు చేస్తూ ఆడియన్స్ కి దగ్గరవుతున్నారు సితారా ప్రొడక్షన్స్. సితారతో పాటు శ్రీకర, ఫార్చ్యూన్ 4 కూడా కలిసి భారీ సినిమాలు నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ ముగ్గురు కలిసి నిర్మిస్తున్న క్రేజీ ప్రాజెక్ట్స్ లో భారీ ప్రాజెక్ట్ అల్లు అర్జున్ త్రివిక్రమ్ సినిమా. మైథలాజికల్ యాక్షన్ మూవీగా తెరకెక్కబోతున్న ఈ సినిమా దాదాపు 600 కోట్లకు పైగా బడ్జెట్ తోనే గ్రాండ్ గా తెరకెక్కిస్తున్నారు. సితారా, శ్రీకర, ఫార్చ్యూన్ 4 కంబైన్ ప్రొడక్షన్ లో తెరకెక్కుతున్న సినిమాల్లో కింగ్డమ్ మూవీపై కూడా ఫుల్ బస్ క్రియేట్ అవుతోంది. 100 కోట్ల బడ్జెట్ తో ఈ నెలాఖరికి థియేటర్లోకి వస్తున్న విజయ్ దేవరకొండ, గౌతమ్ తిన్ననూరి కింగ్డమ్ మూవీ గ్యారంటీగా సక్సెస్ ఇస్తుందని కాన్ఫిడెంట్ గా ఉన్నారు నిర్మాతలు. బన్నీ, విజయ్ లాంటి క్రేజ్ ఉన్న హీరోలతో పాటు త్వరలోనే తమిళ హీరో సూర్యతో వెంకీ అట్లూరి కాంబినేషన్ లో క్రేజీ మూవీ చేస్తున్నారు సితారా నిర్మాతలు. వెంకీ అట్లూరి ఇప్పటి వరకు సితారా బ్యానర్ లో చేసిన సినిమాలన్నీ హిట్టే. అందుకే మరోసారి తమిళ హీరోతో సితారా ప్రొడక్షన్స్ వెంకీ అట్లూరితోనే డిఫరెంట్ సబ్జెక్ట్ చేస్తున్నారు. ఈసారి కూడా సినిమా హిట్టే అని ఫిక్స్ అయిపోతున్నారు జనాలు. ఈ ఇంట్రెస్టింగ్ సినిమాలతో పాటు రవితేజ లాంటి మినిమం బిజినెస్ చేసే హీరోతో కూడా 2 ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్ చేస్తున్నారు సితారా ప్రొడక్షన్స్. కళ్యాణ్ శంకర్, రవితేజ కాంబినేషన్ లో సినిమా లైనప్ లో పెట్టుకుని ప్రస్తుతం రవితేజ 75వ సినిమా మాస్ జాతరని 70 కోట్ల బడ్జెట్ తో ప్రొడ్యూస్ చేస్తున్నారు. రవితేజ మోస్ట్ అవైటింగ్ మూవీ మాస్ జాతర ఆగస్ట్ లో రిలీజ్ అవుతోంది. స్టార్ హీరోలతో భారీ బడ్జెట్ సినిమాలు చేయడమే కాకుండా చిన్న హీరోలతో హ్యూజ్ సక్సెస్ కొడుతున్నారు సితారా నిర్మాతలు. నిజానికి మైత్రికి స్టార్ హీరోల సినిమాలు ఎన్ని ఉన్నా సితారా దగ్గర మినిమం గ్యారంటీ హీరోల సినిమాలు అంతకంటే ఎక్కువ ఉన్నాయి. అందుకే సితారా సేఫ్ అన్న టాక్ మొదలైంది. చిన్న సినిమాలతో పెద్ద సక్సెస్ కొడుతున్న సితారా ఎంటర్టైన్మెంట్స్ పెద్ద హీరోల సినిమాలతో పాటు చిన్న హీరోలతో కూడా వరుసపెట్టి ఇంట్రెస్టింగ్ ప్రాజెక్టులు చేస్తోంది. వరుసగా ఫ్లాపుల్లో ఉన్న అఖిల్ హీరోగా లెనిన్ మూవీ చేస్తోంది సితారా. రిస్క్ తీసుకోకుండా 50 కోట్ల లోపు బడ్జెట్ తోనే చిన్న హీరోలతో సినిమాలు చేస్తోంది సితారా ప్రొడక్షన్స్. అఖిల్ తో డేరింగ్ గా లెనిన్ మూవీ చేస్తున్న సితారా నవీన్ పోలిశెట్టితో అనగనగా ఒక రాజు సినిమా చేస్తున్నారు. టీజర్ గ్లిమ్స్ తో ఈ సినిమా హైప్ క్రియేట్ చేయడంతో పాటు జాతిరత్నాలు ఇంపాక్ట్ ఇంకా ఉందన్న కాన్ఫిడెన్స్ తోనే చిన్న సినిమా అయిన అనగనగా ఒక రాజుని సంక్రాంతి బరిలోకి దింపుతున్నారు సితారా నిర్మాతలు. ఇక అశోక్ గల్లా, అల్లరి నరేష్, ఆనంద్ దేవరకొండ లాంటి చిన్న హీరోలతో కూడా సక్సెస్ కొట్టే సినిమాలు నిర్మిస్తున్నారు. అశోక్ గల్లతో విసా అనే ఇంట్రెస్టింగ్ సినిమాతో పాటు అల్లరి నరేష్ తో ఆల్కహాల్, ఆనంద్ దేవరకొండతో ఒక సినిమా, సిద్ధు జొన్నలగడ్డ హీరోగా బారాస్ మూవీని తెరకెక్కిస్తున్నారు సితారా నిర్మాతలు. ఇలా దాదాపు 1000 కోట్లకు పైగా బడ్జెట్ తో సినిమాలు నిర్మిస్తోంది సితారా. క్రేజీ కాంబినేషన్స్ ని, అంతకంటే ఇంట్రెస్టింగ్ స్టోరీస్ ని సెట్ చేసి భారీ సినిమాల్ని బరిలోకి దింపుతున్నారు పీపుల్స్ మీడియా నిర్మాతలు. 4-5 ఏళ్లకి ముందు పెద్దగా టాలీవుడ్ లో పాపులర్ అవ్వని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఇప్పుడు ఇంట్రెస్టింగ్ సినిమాలతో స్పీడ్ పెంచింది. మైత్రి, సితారా లాంటి పెద్ద ప్రొడక్షన్ హౌస్లని తట్టుకుని ఇంట్రెస్టింగ్ కంటెంట్ తో ఆడియన్స్ ని ఇంప్రెస్ చేస్తోంది పీపుల్ మీడియా ఫ్యాక్టరీ. స్టార్ మూవీస్ పెద్దగా లేకపోయినా బ్రో, ధమాకా, స్వాగ్ సినిమాలతో వన్ ఆఫ్ ద హ్యాపనింగ్ బ్యానర్ గా లైమ్ లైట్ లోకి వచ్చింది పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ. ఇలా వచ్చిందో లేదో అప్పుడే 50కి పైగా సినిమాలు చేసి బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో హడావిడి చేస్తోంది. ధమాకా తర్వాత వచ్చిన ఈగల్, మనమే, మిస్టర్ బచ్చన్ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడ్డాయి. అందుకే నష్టాల్లో ఉన్న పీపుల్ మీడియా ఫ్యాక్టరీని లాభాల్లోకి తెచ్చే బాధ్యత ప్రభాస్ పైనే వేసింది టీం. ప్రభాస్, మారుతి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న రాజాసాబ్ మూవీని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ 300 కోట్లకు పైగా బడ్జెట్ తో నిర్మిస్తోంది. ఈ హారర్ కామెడీ ఎంటర్టైనర్ ఇయర్ ఎండ్ డిసెంబర్ 5న థియేటర్లోకి వస్తోంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీలో రాజాసాబ్ తో పాటు చిన్న హీరోల కంటెంట్ డ్రివెన్ మూవీస్ మరికొన్ని తెరకెక్కుతున్నాయి. అడవిశేష్ హీరోగా స్పై యాక్షన్ ఎంటర్టైనర్ గూఢచారి 2 కూడా సెట్స్ మీదే ఉంది. శేష్ మోస్ట్ సక్సెస్ఫుల్ మూవీకి సీక్వెల్ గా వస్తున్న గూఢచారి 2 కూడా 50 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతోంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ప్రొడక్షన్ లో తెరకెక్కుతున్న మరో మీడియం రేంజ్ బడ్జెట్ మూవీ మిరాయ్. తేజ సజ్జా హీరోగా సూపర్ న్యాచురల్ థ్రిల్లర్ గా దాదాపు 100 కోట్ల బడ్జెట్ తో విజువల్ వండర్ గా తెరకెక్కుతున్న మిరాయ్ మూవీ టీజర్ తో హైప్ పెంచేసింది.
స్టార్ హీరోల సినిమాలకు ఏమాత్రం తగ్గకుండా తెరకెక్కుతున్న ఈ సినిమా సెప్టెంబర్ 1st వీక్ లో రిలీజ్ అనౌన్స్ చేసింది. అన్ని రకాల ఆడియన్స్ ని ఎంగేజ్ చేసేలా ప్లాన్ చేసుకున్న పీపుల్ మీడియా ఫ్యాక్టరీ తెలుసు కదా అనే క్రేజీ సినిమా చేస్తోంది. నీరజ కోన డైరెక్షన్ లో సిద్ధు జొన్నలగడ్డ హీరోగా తెలుసు కదా మూవీ రొమాంటిక్ కామెడీ మూవీ ఫుల్ స్పీడ్ లో షూటింగ్ జరుపుకుంటోంది. టిల్లుతో క్రేజ్ తెచ్చుకున్న సిద్ధు ఈ సినిమాతో మరో హిట్ కొట్టడం గ్యారంటీ అని తెలుస్తోంది. రకరకాల జానర్స్ లో మూవీస్ నిర్మిస్తున్న పీపుల్స్ మీడియా ఇదే లైన్ లో మాకాలి, మోగ్లీ సినిమాలు చేస్తోంది. మాకాలి అనే పవర్ఫుల్ మూవీతో పాటు రోషన్ కనకాల హీరోగా మోగ్లీ అనే యూత్ఫుల్ లవ్ స్టోరీ కూడా తెరకెక్కిస్తున్నారు. ది రాజా సాబ్ లాంటి స్టార్ యాక్టర్స్ తో పాటు యంగ్ టాలెంట్ ని ఎంకరేజ్ చేస్తూ 600 కోట్లకు పైగా బడ్జెట్ తో వరుసపెట్టి సినిమాలు చేస్తోంది పీపుల్స్ మీడియా. స్టార్ హీరోలతో పెద్ద సినిమాలు, చిన్న హీరోలతో ఇంట్రెస్టింగ్ సినిమాలు, వేల కోట్ల బడ్జెట్, ఇలా ఎక్కడ గ్యాప్ లేకుండా టాలీవుడ్ ని ఫిలిం ఫ్యాక్టరీగా మార్చేస్తున్నాయి ఈ ప్రొడక్షన్ హౌస్లు. సో ఇది ఇవాల్టి బిగ్ స్టోరీ. నెక్స్ట్ వీక్ మరో ఇంట్రెస్టింగ్ స్టోరీతో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ టేక్ కేర్, బై బై.